ఒక్క ఆడియో క్లిప్ ఒక్క ఆడియో క్లిప్ హీరోయిన్ రష్మిక గారికి ఆగ్రహాన్ని తెప్పించింది. మీకు 24 గంటల పాటు టైం ఇస్తున్నాం. వెంటనే ఆ వార్తలను, ఆ వీడియోలను డిలీట్ చేసేసేయండి. తప్పుడు కథనాలను ఆపేయండి, లేదంటే మీపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ హీరోయిన్ రష్మిక గారు స్ట్రాంగ్ వార్నింగ్ని ఇవ్వడానికి ఆ ఆడియో క్లిప్పే కారణమైంది. ఇంతకీ రష్మిక గారికి ఎందుకు కోపం వచ్చింది? ఆ ఆడియో క్లిప్లో అసలేముంది? ఆమెపై నెట్టింట జరుగుతున్న దాడికి కన్నడ సినీ హీరో రక్షిత్ శెట్టికి సంబంధం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మార్చి 12వ తారీఖున గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా రష్మిక గారు పెట్టిన పోస్టులో అసలేముందన్నదే చెప్పుకుందాం. తప్పుడు కథనాలతో 8 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నా ఇన్నాళ్ళుగా సైలెంట్గానే ఉండిపోయాం. బురద మీద రాయి వేస్తే అది మన మీదే పడుతుంది కదా అన్న భావనతో వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ గడిచిన 24 గంటల నుంచి వాళ్ళు పరిధి దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. దీన్ని మాత్రం నేను అస్సలు సాధించలేను. ఓ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వాళ్ళకు కూడా తెలియకుండానే రికార్డ్ చేసి మరీ అందులో కొంత భాగాన్ని కావాలని కట్ చేసి మరీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ సంభాషణను తమకు అనుకూలంగా ఉండేలా మార్చుకుని మరీ కొన్ని మీడియా సంస్థలు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు కథనాలను వండి వాచుతున్నారు. నా జీవితంలో ఇటీవల జరిగిన ఓ శుభ కార్యక్రమాన్ని, దానికి సంబంధించిన ఆనంద క్షణాలను నాకే కాదు నా కుటుంబ సభ్యులకు కూడా లేకుండా చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఇన్నాళ్ళు ఇది నన్ను మాత్రమే బాధించింది కాబట్టి నేను మౌనంగా ఉన్నా. కానీ ఈ దుష్ప్రచారాల వల్ల నాతో పాటు మరికొందరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి నేను మౌనంగా ఉండలేకపోతున్నా. అన్ని మీడియా సంస్థలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు నేను 24 గంటల సమయం ఇస్తున్నా. నా గురించి అవాస్తవాలు ప్రచారం చేసిన వీడియోలను వెంటనే డిలీట్ చేసేయండి, లేదంటే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ రష్మిక గారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను పెట్టారు. 2 రోజుల నుంచి ఓ ఆడియో క్లిప్పు నెట్టింట వైరల్గా మారింది. రష్మిక గారి తల్లి సుమన్ మందన గారు ఓ కన్నడ న్యూస్ ఛానల్కు 8 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని కావాలని కట్ చేసి మరీ 2 రోజుల క్రితం నెట్టింట వదిలారు. నిజానికి ఆ ఆడియో క్లిప్లో రష్మిక గారి తల్లి తప్పుగా మాట్లాడిందేమీ లేదు. తన కూతురు రక్షిత్ శెట్టితో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, అతడితో జరిగిన నిశ్చితార్థాన్ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించిన కారణాలను వివరించింది. నిశ్చితార్థం తర్వాత గీతా గోవిందం సినిమా టైంలో రక్షిత్ శెట్టి పెట్టిన కండిషన్ల గురించి చెప్పుకొచ్చింది. ఆ సినిమా నుంచి వెంటనే తప్పుకోమని బెదిరించిన వైనాన్ని కూడా చెప్పుకొచ్చింది. పెళ్ళయ్యాక సినిమాల్లో నటించొద్దంటూ కండిషన్లను పెట్టారని కూడా వాపోయింది. అయితే ఆ ఆడియో క్లిప్ను ఎడిట్ చేసి ముందుది వెనకది ముందుకు మార్చేసి వేరే అర్థం వచ్చేలా చేసి నెట్టింట సర్క్యులేట్ చేస్తున్నారు. గీతా గోవిందన్ సినిమా వల్లే ఎంగేజ్మెంట్ రద్దయిందన్న అర్థం వచ్చేలా కన్నడ మీడియాలో వార్తలను ప్రసారం అవుతున్నాయి. అంతేకాదు కన్నడలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అంతా కూడా రక్షిత్ శెట్టిని బాధితుడిగా చూపిస్తూ రష్మిక గారిదే తప్పంటూ వీడియోలను, కథనాలను ప్రసారం చేస్తున్నాయి. తప్పుడు కథనాలను వండి వాచుతున్నాయి. 2016 సంవత్సరంలో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు రిషబ్ శెట్టి, కథను రాసింది రక్షిత్ శెట్టి. అఫ్కోర్స్ హీరో కూడా రక్షిత్ శెట్టియే. ఆ సినిమా కన్నడ నాట హైయెస్ట్ గ్రాసర్గా నిలిచి రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే రక్షిత్ శెట్టి, రష్మికలు ప్రేమలో పడ్డారు. ఆ సినిమా నాటికి రష్మికకు అక్షరాల 19 ఏళ్ల వయసు మాత్రమే. ఓ రకంగా చెప్పుకోవాలంటే తెలిసి తెలియని వయసులోనే రక్షిత్ శెట్టితో రష్మిక గారు లవ్ జర్నీని స్టార్ట్ చేశారు. అయితే వారిద్దరి ప్రేమ ప్రయాణం ఎంతో కాలం కొనసాగలేదు. 2016 సంవత్సరం డిసెంబర్ నెలలో కిరిక్ పార్టీ సినిమా విడుదలైతే 7 నెలల తర్వాత అంటే 2017 సంవత్సరం జూలై నెల 3వ తారీఖున వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆమె సొంతూరులోనే ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే వీళ్ళిద్దరి నిశ్చితార్థం తర్వాతే విజయ్ దేవరకొండతో గీతా గోవిందం అనే సినిమాలో నటించేందుకు ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా విషయంలోనే బహుశా వీరిద్దరికి మధ్య గొడవ జరిగి ఉండవచ్చు. పెళ్లి తర్వాత నటించడానికి వీల్లేదంటూ రక్షిత్ శెట్టితో పాటు అతని కుటుంబ సభ్యులు పెట్టిన కండిషన్ రష్మిక గారికి నచ్చలేదు. ఎంగేజ్మెంట్ జరగక ముందే ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదన్న విషయంతో వీరిద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ ఆ తర్వాత చిన్న చిన్న విషయాల్లో కూడా రక్షిత్ శెట్టి పెడుతూ పోతున్న ప్రతి కండిషన్తో రష్మికలో అసహనానికి కారణమయ్యాయి. ఆ టైంలో రష్మిక ముందు 2 దారులున్నాయి. రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకుని ఇంట్లో బందీగా ఉండాలా, లేక సినిమా హీరోయిన్గా మరిన్ని ఛాన్సులు దక్కించుకొని కెరీర్లో ముందుకు వెళ్ళిపోవాలా, పెళ్లి చేసుకోవాలా, లేక సినిమాల్లో కొనసాగాలా? ఇదే రష్మిక గారిని ఆలోచనలో పడేసిన విషయం. అంతేకాదు పెళ్లికి ముందే రక్షిత్ శెట్టి బిహేవియర్ ఇలా ఉంటే
అతని కుటుంబ సభ్యుల తీరు ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటుందోనన్న భయం సహజంగానే రష్మిక గారిలో భయానికి కారణమయ్యాయి. చివరకు ఈ పెళ్లి నాకొద్దంటూ రష్మిక గారే తేల్చి చెప్పారు. గీతా గోవిందం సినిమా 2018 సంవత్సరం ఆగస్టు నెలలో రిలీజ్ అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ వల్ల తన కెరీర్ పట్ల రష్మిక గారికి మరింత నమ్మకం ఏర్పడింది. ఫలితంగా మరుసటి నెలలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే మేమిద్దరం విడిపోతున్నామంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల విడిపోతున్నామంటూ ఓ కారణాన్ని కూడా ఆనాడు చెప్పుకొచ్చారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో శెట్టి గ్యాంగ్ బలగం చాలా ఎక్కువ. కన్నడ మీడియా ఫీల్డ్లో కూడా శెట్టి గ్యాంగ్ ప్రభావం చాలా ఎక్కువ. అందుకే రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దయిన తర్వాత నుంచే రష్మికపై దాడి మొదలైంది. అయితే గీతే మేము బ్రేకప్ చెప్పాలి కానీ నువ్వు మా వాడికి చెప్పడం ఏంటన్న అహం ఆ గ్యాంగ్లో ఉండదనుకుంటా. అందుకే సందర్భం దొరికినప్పుడల్లా ఈ గ్యాంగ్ రెచ్చిపోతుంది. మొదట్లో విజయ్ దేవరకొండ వల్లే రక్షిత్ శెట్టికి రష్మిక గుడ్ బై చెప్పిందంటూ వార్తలను ప్రచారం చేశాయి. అంతేకాదు కన్నడ నాట ఆమెకు సినీ ఛాన్సులు కూడా రానియకుండా కన్నడ సినీ దర్శక నిర్మాతలను కూడా ప్రభావితం చేశారు. 2016 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు దాదాపుగా 10 ఏళ్లుగా రష్మిక గారు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా. తమిళ్, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి కదా. కానీ ఆమె పుట్టిల్లైన కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆమెకు ఛాన్సులు అస్సలు రావడం లేదు. ఆమెపై అనధికారిక బ్యాన్ను కన్నడ సినీ ఇండస్ట్రీ విధించినట్టుగా ఉంది పరిస్థితి. రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత ఇప్పటి వరకు 2 సినిమా ఆఫర్లు మాత్రమే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అందులో ఒకటి అర్జున్ సర్జా గారి కొడుకు సినిమా కాగా మరొకటి దర్శన్ హీరోగా నటించిన సినిమా. అంతే ఈ 2 సినిమాలు తప్ప ఇంతవరకు మరో కన్నడ సినిమాలో రష్మిక గారు ఇంతవరకు నటించలేదు. తెలుగులో హిట్లు పడుతున్నాయి కాబట్టి ఆమె కన్నడ భాషను అవమానిస్తుందంటూ ఓసారి, కన్నడ సినీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతుందంటూ మరోసారి, కన్నడను అవమానిస్తుందంటూ ఇంకోసారి, ఇలా ఏదో ఒక సిల్లీ కారణాలను చూపిస్తూ కన్నడ నాట ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఆమె చేసే ప్రైవేట్ యాడ్లతో మొదలుపెట్టి ఆమె ధరించే బట్టలతో సహా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్స్ మొదలుపెట్టారు. అయినా సరే వాటిని నిజంగానే రష్మిక గారు పట్టించుకోలేదు. నిజానికి ఆమె అలా పట్టించుకోకుండా ఉండదని చూసైనా వదిలేసి ఉండాల్సింది. కానీ కన్నడ సినీ ఇండస్ట్రీలోని ఓ గ్యాంగ్ మాత్రం రష్మిక గారిని అసలు వదిలిపెట్టడం లేదు. ఆమె నటించిన కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల్లో ఏమైనా ఎక్స్పోజింగ్ సీన్లు ఉన్నా, లిప్ లాక్ సీన్లు ఉన్నా సరే వాటి గురించి ఎద్దేవా చేస్తూ నెట్టింట పెయిడ్ ట్రోలింగ్ జరిగేది. అయితే గతంలో ఓసారి రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి రక్షిత్ శెట్టి మాట్లాడారు. ఎంగేజ్మెంట్ను ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్న దానికి కూడా వ్యంగ్యంగా ఓ సమాధానాన్ని చెప్పుకొచ్చాడు. మీరంతటా మీరే రష్మిక గురించి ఏవేవో అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. 2-3 ఏళ్ల నుంచి నాకు రష్మిక ఏంటో తెలుసు. మీ అందరికంటే ఎక్కువగా తన గురించి నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య బంధం చెడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు వివరించలేను. కానీ ప్లీజ్ ఆమెను విమర్శించడం ఆపేయండి. ఆమెకు ప్రశాంతతనివ్వండి. ఆమె కలలు చాలా పెద్దవి. ఆమె గతం ఏంటన్నది నాకు తెలుసు. ఆమెకు అంత భారీ లక్ష్యాలున్న కలలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలుసు. ఆమె కలలు నిజం అవ్వాలని, లక్ష్యాలను చేరుకోవాలని ఆ దేవుడిని నేను కోరుకుంటానంటూ రక్షిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే రక్షిత్ శెట్టి అలా మాట్లాడిన తర్వాత అయినా రష్మిక గారిపై ట్రోల్స్ ఆగాయా అంటే అది లేదు. అయినా సరే ఆమెను వేరుస్తూ నెట్టింట పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. వీటి వెనుక రక్షిత్ శెట్టి ఖచ్చితంగా ఉన్నాడు అన్నదానికి ఆధారాలు లేవుడే కానీ ఆమెకు పెళ్ళైన తరుణంలో, కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తరుణంలో ఆమె గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించిన ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు రావడంలో రక్షిత్ శెట్టి సన్నిహితుల పాత్ర మాత్రం లేకుండా పోదు. ఆయనే ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చేలా చేయొచ్చు, లేదా ఆయనకు బాగా కావలసిన వాళ్ళు చేసిన పనైనా కావచ్చు. మీకు పెళ్ళయి జీవిత భాగస్వామితో కలిసి హ్యాపీగా ఉన్న తరుణంలో మీ పాత ప్రేయసి గురించి కానీ, ప్రియుడి గురించి కానీ మిమ్మల్ని వేధిస్తూ ఫోన్లు చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? మీరు గతంలో వాళ్ళతో కలిసి తీసుకున్న ఫోటోలను, మాట్లాడుకున్న మాటల తాలూకా ఆడియో క్లిప్ను ఇప్పుడు బయటకు తీసి మీ జీవిత భాగస్వామికి పంపిస్తే మీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రష్మిక గారి పరిస్థితి కూడా అదే. ఆమె ఏమీ చాటుమాటుగా ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకోలేదు. బహిరంగంగా ఓ ప్రకటన చేసి మరీ రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకుంది. విజయ్ దేవరకొండను కూడా చాన్నాళ్లుగా పరిశీలిస్తూ అతడితో కొన్నాళ్ల పాటు ట్రావెల్ చేసి విజయ్ కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా నచ్చి ఆ ఫ్యామిలీలో నేను ఇమడగలను, ఉండగలను అని ఆమెకు అనిపించిన తర్వాతే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. విజయ్ దేవరకొండ కూడా ఆమె గతమేంటన్నది బాగా తెలుసు. అయినా సరే గతం గతహ అని అనుకున్నాడు. ఆమెను ఓ బాధితురాలుగానే భావించాడు. తాను మాత్రం అలా ఉండకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే పెళ్లి తర్వాత కూడా తన భార్యకు సినిమాల్లో నటించే ఫ్రీడమ్ను ఇచ్చాడు. ఇద్దరూ కలిసి కూడా నటించబోతున్నారు. సో అలాంటి ఆనందకరమైన వాతావరణంలో వీళ్ళిద్దరూ ఉంటే 8 ఏళ్ల క్రితం నాటి ఘటనను తెరపైకి తీసుకొచ్చి రష్మికను చెడ్డదాన్నిగా చూపించే ప్రయత్నం చేస్తుంటే ఎవరికి మాత్రం కోపం రాకుండా ఉంటుంది? అందులోనూ ఇప్పుడు రష్మిక గారు సింగిల్ కాదు,
విజయ్ దేవరకొండ గారి భార్య. ఆమె గురించి ట్రోల్స్ వస్తున్నాయంటే అది కేవలం ఆమెకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ పరువు మర్యాదలకు కూడా భంగం కలిగినట్టే లెక్క. అందుకే తన భర్త దాకా వస్తున్నారు కాబట్టే రష్మిక గారికి ఆగ్రహం తన్నుకొచ్చింది. నా గురించి నెగిటివ్ క్యాంపెయిన్ ఆపేయకపోతే మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు. చూడాలి మరి ఇప్పటికైనా ఆ నెగిటివ్ క్యాంపెయిన్ ఆపేస్తారో లేక ఇలాగే కన్నడ సినీ ఇండస్ట్రీలోని ఓ గ్యాంగ్ రష్మిక పట్ల మరింతగా రెచ్చిపోతుందో చూడాలి. ఇదండి రష్మిక గారి లేటెస్ట్ వార్నింగ్కు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.